హాయ్ మై డియర్స్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సరే, మనకి 17వ తారీఖుల్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఏపీ గవర్నమెంట్. మరి ఈ డిఎస్సికి సంబంధించి చాలామంది విద్యార్థులు ఆ రోజు మనకి ఏదైతే క్లాస్ రూమ్లో మనం చెప్పినటువంటి నోట్స్ ఉందో అలాగే మన యొక్క నోట్స్ని ఇండైరెక్ట్గా తీసుకొని చదివినటువంటి విద్యార్థులు కూడా ఈ 3 సెషన్స్లో కూడా జరిగినటువంటి ఆల్మోస్ట్ ఎవ్రీ క్వశ్చన్ కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటివి మనం చెప్పినవే వచ్చాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున 3 ఎగ్జామ్స్ 16వ తేదీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ 17వ తేదీ జరిగినటువంటి ఎగ్జామ్స్లో కాస్త 16వ తేదీ మధ్యాహ్నం జరిగినటువంటి సెషన్ మాత్రం కొంచెం కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి ఎక్కువగా అడిగాడు అని చెప్తున్నారు విద్యార్థులు. సో అందులో కూడా మనం చెప్పినటువంటి అంశాలైతే ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ప్రతి బిట్ కూడా మనం క్లాస్ రూమ్లో టచ్ చేసినటువంటి బిట్లే వచ్చాయని చెప్తా ఉంటే అసలు చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అయితే చాలామంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు. అయితే గత డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి కాస్త డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయమ్మా. సో ఇప్పుడు మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి మరి ఆ నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్కులు ఎన్ని యాడ్ అవుతాయి, ఏ సెషన్లో యాడ్ అవుతాయి అని చెప్పేసి అది గవర్నమెంట్కి సంబంధించిన నిర్ణయం. ఏది ఏమైనా ఎవరైతే ఖచ్చితంగా ఈ 3 పేపర్స్లో కూడా యావరేజ్గా 55 మార్కులు దాటి, సో 60 అప్రాక్సిమేట్లీ అట్లా మార్కులు ఎవరైతే గెటిన్ అయి ఉన్నారో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అవకాశాలు అనేవి ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని హెచ్జిటి ఆస్పిరెంట్స్ కూడా ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎవరైతే ఫర్దర్గా హెచ్జిటి అటెండ్ కాబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా డిఎస్సిలో స్టేట్మెంట్ రూపంలో, మ్యాచ్ ది ఫాలోయింగ్ రూపంలో, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రూపంలో ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. మరి అట్లాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఇచ్చేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే రాస్తున్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే, సో సీరియస్గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే ఓకే, టైం అనేది వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతున్నారు. బట్ ఎక్కడైనా మీకు రానటువంటి ఒక ప్రశ్న లేదా ఆలోచింపజేసేటట్లు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్నను లీవ్ ఇట్ చేసి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే చివరిలో మీకు బాగా తెలిసినటువంటి ప్రశ్నలు కూడా టైం సరిపోక వదిలేయవలసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి అందుకు అట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. మీరు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యోగాలు సాధిస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫర్దర్గా ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇప్పటికే రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాగా రాసిన వాళ్ళు మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.